భయ్యా, ధనము నీరు ఒకేలాంటివి. నీటి ప్రవాహాన్ని ఆపితే మురికిగా మారి విషమవుతుంది. ప్రతిరోజు ఇద్దరు దైవదూతలు వచ్చి అల్లాహ్ను అడుగుతుంటారు, ఖర్చు చేసేవాడికి ప్రతిఫలాన్ని ఇవ్వి, దాచిపెట్టేవాడి సంపద నాశనం చెయ్యి అని. నీరు మంటలను ఆర్పినట్టు దాన ధర్మాలు ఆపదలను ఆపుతాయి. సరే, ఇదంతా మనకెందుకు అనుకుంటున్నారా? చిన్న రొట్టె ముక్క, చుక్క పాలు, పట్టెడు అన్నం. ఈ రోజుకి కూడా ఇవేమీ లేకుండా ఉపవాసం ఉండేవారు ఎంతోమంది ఉన్నారు. ఇఫ్తార్ సమయంలో కేవలం మంచినీటితోనే ఉపవాసాన్ని విరమించే కష్టజీవులు ఎందరో. బహుశా వారందరినీ దృష్టిలో పెట్టుకుని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట చెప్పారేమో. ఎవరైనా ఒక వ్యక్తి ఉపవాసం ఉన్న వ్యక్తికి ఇఫ్తారు చేయిస్తే ఆ ఉపవాసం ఉన్న వ్యక్తికి లభించినంత పుణ్యం ఇతనికి కూడా లభిస్తుందని, అతని పుణ్యంలో ఎలాంటి కోత కూడా ఉండదని. వీడియో నచ్చితే లైక్ కొట్టు, షేర్ కొట్టు, కామెంట్ పెట్టు, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టు. అల్లాహ్ మనందరికీ హదీస్పై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.